మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నాగుల పంచమి పురస్కరించుకుని గ్రామంలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగులమ్మకు పాలు, పరమాన్నం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నాగులమ్మకు పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని, కష్టాలు తొలగిపోతాయనే నమ్మకంతో ప్రతి ఏడాది ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మహిళలు తెలిపారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సాంప్రదాయం వస్త్రము, ఇగో ఇది ఇగో ముగ్గు తండ్రికి, ఇది వస్త్రము, ఇగో ఇది కళ్ళు నాగులై. వాళ్ళందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల పంచమి అంటే ప్రతి ఒక్క అక్కచెల్లె తెలిసి చిన్న ఇట్లా దున్నుకుతే సాళ్ళలు కానీ ఎర్రలు కానీ ఏది చనిపోయినా ఇది చేసినా దోషాలు ఉండకుండా నాగులకు ప్రతి ఒక్కరు పాలు పోసి, పుట్టకు పాలు పోసి భర్త బాగుండాలని, పిల్లలు బాగుండాలని, సుఖ సంతాలు అన్నదమ్ముల కోసం. ఎందుకంటే అన్నదమ్ములు పోయేవారు అవగారింటి కాడ చనిపోయినట్టు ఉంటారు. ఈ పుట్టకు పాలు పోసి ఇది చేసి వాళ్ళ కళ్ళు కడిగితే వాళ్ళు లేచి ఉంటారు. ఆ నాగుల చవితి విశిష్టత ప్రతి ఒక్కరు మన పిల్లల్ని అందరినీ నాగులు కాపాడాలని ఆయురారోగ్యాలతో. ఎందుకంటే నాగులే మనకు ఇది కాబట్టి కనబడే దైవము. పుట్టకు పాలు పోసి ప్రతి సంవత్సరం అందరూ పిల్ల పాపలు అందరు బాగుండాలని నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కండ్లకున్న పాలతోటి కళ్ళు కడుపుతే కళ్ళ దోషాలు అవుతాయి. ఇదే విశిష్టత ఏంటంటే అప్పుడు చవితి కృష్ణునికి పాలల చందమామ కనబడితే దోషమని, ఇదే పుట్టపాలాలు అవన్నీ వినాయక చవితి నాడు కూడా ఇవి వేసుకుంటే దోషం నివారణ అవుతుందని. ఎందుకంటే చాలా విశిష్టత, ఎంత చెప్పినా తక్కువనే నాగుల చవితి కోసం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.